వాటికి బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి జీఎంసీ షాక్ ఇచ్చారు. అయితే నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. దీనిపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి ఇటు జీవీఎంసీ షాక్ ఇచ్చింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఇటు నేహారెడ్డికి సంబంధించిన ఒక కట్టడాన్ని కూల్చివేయడానికి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాది చూడొచ్చు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన ప్రహార నిర్మాణాలు కూల్చివేత జీవీఎంసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉదయం నుంచి పూర్తిగా అయితే ఎక్కడైతే ఈ సముద్రం భీముల సమీపంలో ఉన్న అక్రమ కట్టడాలు ప్రహారీ గోడ ఉందో ప్రహారీ గోడను పూర్తిగా అయితే కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. ఉదయం నుంచి కూడా దీనిని అయితే కూల్చివేస్తున్నారు. నేహారెడ్డి నిబంధనలకు ఉల్లంఘించారన్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ దాఖలాన్ని వివరిస్తూ పూర్తిగా జీఎంసీ కమిషనర్ ఈ కూల్చివేతకి అయితే రంగం సిద్ధం చేయడం జరిగింది. బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని ఇప్పటికే అధికారులకు హైకోర్టు అయితే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. నేహారెడ్డికి నెల 2న జీఎంసీ నోటీసులు ఇచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే 24 గంటల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని, లేకపోతే మేమే తొలగిస్తామని హెచ్చరించడంతో పూర్తిగా ఈ రోజే జీఎంసీ రంగం సిద్ధంలోకి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు మోహరించి ఈ నిర్మాణాలను పూర్తిగా తొలగించడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. సత్తాజ్. థ్యాంక్ యూ నాయుడు.